Build your dreams, live rich, and leave rich. చూడండి, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కి ఒక జూదగాడికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? ఒక్కటే, ప్రిపరేషన్, సరైన తయారీ. ఈరోజు మనం ఆ ప్రిపరేషన్ గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది మిమ్మల్ని దలాల్ స్ట్రీట్ అనే యుద్ధానికి సంపూర్ణంగా సిద్ధం చేస్తుంది. సరే, అసలు విషయంలోకొద్దాం. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు కదా, ఆ ఫోటోలు చూస్తేనే భయమేస్తోంది. ఒక చీకటి గది, 6 పెద్ద పెద్ద మానిటర్లు, వాటిమీద రకరకాల గ్రాఫ్లు. ఇదంతా చూసి చాలామంది ఏమనుకుంటారంటే ట్రేడింగ్ అంటే ఏదో రాకెట్ సైన్స్ అని. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే అదంతా ఒక భ్రమ. మిమ్మల్ని భయపెట్టడానికి సృష్టించిన ఒక పెద్ద అబద్ధం అంతే. అందుకే ఈరోజు మనం ఆ భ్రమలన్నింటినీ పటాపంచలు చేసి ట్రేడింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఒక సింపుల్, క్లియర్ చెక్లిస్ట్ను చూద్దాం. దీనికోసం మీకు కావలసింది జస్ట్ ఒక స్మార్ట్ఫోన్, దానితో పాటు కాస్తంత కాదు, చాలా క్రమశిక్షణ. సరే, మరి స్టాక్ మార్కెట్ అనే ఆ యుద్ధభూమిలోకి వెళ్లే ముందు మనకంటూ ఒక కమాండ్ సెంటర్ ఉండాలి కదా. దాన్ని ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒక్క విషయం ఆలోచించండి, ఏ సైన్యాధిపతి కూడా నేరుగా యుద్ధభూమిలోకి దూకాడు. ముందు తన వ్యూహాలన్నీ రచించడానికి ఒక కమాండ్ సెంటర్ను నిర్మించుకుంటాడు. కరెక్టా? అలాగే ఒక ట్రేడర్గా మీరు కూడా మీ కార్యకలాపాలు నడిపించడానికి ఒక డిజిటల్ కోటను కట్టుకోవాలి. సో, ఈ డిజిటల్ కోట కట్టడంలో మనకు 4 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. మొదటిది మన పునాది, అంటే మీ చట్టపరమైన గుర్తింపు. రెండవది ఆ కోటను నిలబెట్టే 3 స్తంభాలు, అవే మీ అకౌంట్లు. మూడవది మీ బ్రోకర్, అంటే మీ మిత్రుడు. ఇక 4వది మీ మూలధనం, అదే మీ మొదటి పోరాటం. ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం రండి. సరే, ఇక మొదలు పెడదాం. మన ఫస్ట్ స్టెప్ ఏంటి? అత్యంత నియంత్రణ ఉన్న ఈ మార్కెట్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే అన్నింటికన్నా ముందు మన చట్టపరమైన గుర్తింపును స్థాపించుకోవాలి. ఇది లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం కుదరదు. ఒక్క విషయం మాత్రం మీ మైండ్లో బలంగా ప్రింట్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ అనేది 100కు 100% వైట్ మనీ. ఇక్కడ నల్లధనానికి అస్సలు తావులేదు. ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. అందుకే ఎస్ఈబి అంటే మన మార్కెట్ రెగ్యులేటర్ మీరు ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటుంది. అందుకే గుర్తింపు ధృవీకరణ అనేది తప్పనిసరి. ఈ డిజిటల్ కోటలోకి వెళ్లాలంటే మీకు 3 తాళాలు కావాలి. అవే కేవైసీ డాక్యుమెంట్స్. అవేంటంటే, మొదటిది మీ పాన్ కార్డ్. ఇది మీ ఆర్థిక లావాదేవీలకి ఐడి లాంటిది. రెండవది ఆధార్ కార్డ్, మీ గుర్తింపు అడ్రస్ ప్రూఫ్ కోసం. ఇక మూడవది మీ బ్యాంక్ అకౌంట్. మీ డబ్బు లావాదేవీలన్నీ ఇక్కడ్నుంచే జరుగుతాయి. ఈ 3 లేకపోతే మార్కెట్ ద్వారాలు మీకు శాశ్వతంగా మూసుకుపోయినట్టే. అసలు ఈ కేవైసీ అంటే ఏంటి? చాలా సింపుల్. నో యోర్ కస్టమర్. మోసాలను అరికట్టడానికి సెబీ తీసుకొచ్చిన ఒక ప్రాసెస్ ఇది. ఇందులో ముఖ్యమైన విషయమేంటంటే ఇది 1 టైం వెరిఫికేషన్. ఒక్కసారి మీరు కేవైసీ పూర్తి చేస్తే వేరే ఏ బ్రోకర్ దగ్గరికి వెళ్ళినా మళ్లీ మళ్లీ చేయాల్సిన పనిలేదు. ఓకే, పునాది అయితే వేశాం. ఇప్పుడు కోటను నిలబెట్టే ఆ 3 ముఖ్యమైన స్తంభాల గురించి తెలుసుకుందాం. కొత్తగా మార్కెట్లోకొచ్చేవారికి ఇదే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆ 3 అకౌంట్లేంటి, అది ఎలా పనిచేస్తాయి? ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ ఫ్లోని సింపుల్గా అర్థం చేసుకుందాం రండి. మీ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, అది మీ ఖజానా లాంటిది. డబ్బులన్నీ అక్కడే ఉంటాయి. మీరు ట్రేడింగ్ చెయ్యాలనుకున్నప్పుడు ఆ ఖజానా నుంచి డబ్బుని మీ ట్రేడింగ్ అకౌంట్లోకి పంపిస్తారు. ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది మీ ఆయుధం. ఈ ఆయుధంతోనే మీరు స్టాక్స్ని కొంటారు లేదా అమ్ముతారు. మీరు కొన్న షేర్లు ఎక్కడికి వెళ్తాయి? అది ఎలక్ట్రానిక్ రూపంలో మీ డీమ్యాట్ అకౌంట్ అనే ఒక సేఫ్ లాకర్లో భద్రంగా ఉంటాయి. అంతే, చాలా సింపుల్ గదా. ఖజానా నుంచి ఆయుధానికి, ఆయుధాన్నుంచి సేఫ్ లాకర్కి. ఇదే ఫ్లో. అయ్యో, ఈ 3 వేర్వేరు అకౌంట్లా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఒక ఇంట్లో నీటి పైపులు వేర్వేరు గదులకి ఎలాగైతే కనెక్ట్ అయి నీటిని సప్లై చేస్తాయో, ఠీక్ అలాగే ఈ 3 అకౌంట్లు కలిసిపోయి మీ ఆర్థిక లావాదేవీలను చాలా సాఫీగా నడిపిస్తాయి. డీమ్యాట్ అంటే డీమెటీరియలైజ్డ్. వినడానికి పెద్ద పదంగా అనిపించొచ్చు, కాని అర్థం చాలా సింపుల్. అంటే భౌతిక రూపంలో లేనిది. పాత రోజుల్లో షేర్ సర్టిఫికెట్లు కాగితం రూపంలో ఉండేవి. కాని ఇప్పుడలా కాదు. డీమ్యాట్ అకౌంట్ అనేది మీ షేర్లని సేఫ్గా దాచిపెట్టే ఒక డిజిటల్ లాకర్. భారతదేశంలో ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ అనే 2 ప్రభుత్వ అధికృత సంస్థలు ఈ డిజిటల్ లాకర్లను నడిపిస్తాయి. సో మీ షేర్ల భద్రత గురించి ఎలాంటి చింత అవసరం లేదు. సరే,
ఇప్పుడు మన కమాండ్ సెంటర్కి ఒక అత్యంత కీలకమైన వ్యక్తిని మనం ఎంచుకోవాలి. ఎవరతను? అతనే బ్రోకర్. మనకు ట్రేడింగ్ అకౌంట్ అనే ఆయుధాన్ని ఇచ్చేది ఈ బ్రోకరే. సరైన బ్రోకర్ను ఎంచుకోవడం అనేది మీ ప్రయాణంలో చాలా ముఖ్యమైన నిర్ణయం. మార్కెట్లో చూస్తే ముఖ్యంగా 2 రకాల బ్రోకర్లుంటారు. వీరి మధ్య తేడా కేవలం డబ్బు మాత్రమే కాదు, వాళ్ళిచ్చే సర్వీసుల్లో కూడా ఉంటుంది. ఇక్కడ మీరొక ప్రశ్న వేసుకోవాలి. మీరు సొంతంగా నడుస్తారా, లేక ఎవరైనా చేయి పట్టుకుని నడిపించాలా? ఈ ప్రశ్నకు మీ సమాధానమే మీ బ్రోకర్ని నిర్ణయిస్తుంది. ఈ టేబుల్ ఒకసారి చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. జెరోధా లాంటి డిస్కౌంట్ బ్రోకర్లు మీరు ఏ ట్రేడ్ చేసినా ఫ్లాట్గా 20 రూపీస్ తీసుకుంటారు. అదే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ లాంటి ఫుల్ సర్వీస్ బ్రోకర్లైతే మీ ట్రేడ్ విలువలో కొంత శాతాన్ని కమిషన్గా తీసుకుంటారు. కొత్తగా నేర్చుకునేవాడికి ఈ అధిక ఫీజులు చెల్లించడమంటే మీ కాళ్లకు బరువులు కట్టుకుని పరుగు పందెంలో పాల్గొన్నట్టే. మీ లాభాలు మీకు తెలియకుండానే నిశ్శబ్దంగా ఆవిరైపోతాయి. ఓకే, మన కమాండ్ సెంటర్ రెడీ. అకౌంట్స్ అన్నీ లింక్ అయ్యాయి. ఇప్పుడు అస్సలు ప్రశ్న, చివరి ఇంకా అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ట్రేడింగ్ మొదలుపెట్టడానికి నిజంగా ఎంత డబ్బు కావాలి? ఇంకా సరైన మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఇక్కడొక నిజం చెప్తాను. కొంచెం చేదుగా ఉంటుంది, కానీ మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు మార్కెట్కి ట్యూషన్ ఫీజు కట్టబోతున్నారు. అవును, మీరు విన్నది కరెక్టే. మొదట్లో మార్కెట్ని అర్థం చేసుకోవడానికి కొంత డబ్బును కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే మీరు పూర్తిగా నష్టపోవడానికి సిద్ధంగా ఉన్న 10,000 రూపాయల లాంటి ఒక చిన్న మొత్తంతోనే ప్రారంభించండి. అందుకే ఈక్వెంటిస్ ఏమంటారంటే, ఈ ప్రారంభ మూలధనం మిమ్మల్ని ధనవంతుల్ని చేయడానికి కాదు, అది మార్కెట్ యొక్క వాస్తవాలను అనుభవపూర్వకంగా నేర్చుకోడానికి. నష్టాల బాధ ఎలా ఉంటుందో, లాభాల సంతోషం ఎలా ఉంటుందో స్వయంగా రుచి చూడటానికే ఆ డబ్బు. ఇది ఒక శిక్షణ, అంతే. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా తెలుసా, కేవలం 10%. అసలాట 90% ఆట ఇక్కడ్నుంచి మొదలవుతుంది. అది మీ మైండ్లో. మీ విజయమనేది మీ సెటప్లో లేదు, అది మీ మానసిక క్రమశిక్షణలో ఉంది. డబ్బు సంపాదించడమనేది లెక్కలు కాదు, అది మన ప్రవర్తన. మీ డిజిటల్ కోటా ఇప్పుడు సిద్ధంగా ఉంది. మీ ఆయుధాలు, ఖజానా అన్నీ సమకూరాయి. కాని గుర్తుంచుకోండి, అసలైన యుద్ధం బయట కాదు, మీ లోపలే జరుగుతుంది. భయం, అత్యాశలాంటి శత్రువులతో పోరాడటానికి మీ మనసు సిద్ధంగా ఉందా? ఆ యుద్ధానికి మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకుంటారు? ఆలోచించండి.